వెల్కమ్ టు అఖీ 24/7 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు, కాంగ్రెస్ బీజేపీ ఖాళీ. హన్మకొండలో కిడ్నాపర్ కలకలం. నెక్కొండ మండల కేంద్రంలో మద్యమత్తులో కొట్టుకున్న యువకులు, అడ్డు వచ్చిన పోలీసులపై దాడి. కోనసీమ జిల్లాలో అంతర్జిల్లాల దొంగల అరెస్ట్. తెలంగాణలో జరిగిన కులగణన వివరాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర్జిల్లాల దొంగల అరెస్ట్. గత నెల 24వ తేదీన రాజులలో జరిగిన దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు ముద్దాయిల నుండి 40 లక్షల రూపాయల విలువైన 449 గ్రాముల బంగారం, 5,925 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 2 దొంగలను అదుపులోకి తీసుకొని కోర్టుకి తరలించిన పోలీసులు అమలాపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టిన ఎస్పీ కృష్ణారావు కొన్ని అక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ కొన్ని రావడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా సిసిఎస్ టీమ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి నేరం పాత అఫెండర్స్ ఎవరు చేస్తారనేది కొంచెం ఇంటెలిజెన్స్ కూడా కలెక్ట్ చేశారు. సో దాన్ని బట్టి మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసాం. సో ఫామ్ చేసి వెరీ క్విక్లీ విదిన్ వెరీ షార్ట్ టైం, ఒక వారం రోజుల్లోనే మన అఫెండర్స్ ఎవరు ఏంటి అనేది కనుక్కోవడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళని పట్టుకొని ఎంటైర్ ప్రాపర్టీ ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. ఇది మనకి 23rd నైట్ జరిగినట్టుగా మనకి తెలుస్తుంది. ఆ రోజు మార్నింగ్ ద 2 అక్యూజ్డ్ భాస్కర్ అండ్ నరేష్ ఇద్దరు కూడా ఆ రోజు మార్నింగ్ ఆ హౌస్ని రెక్కీ చేసుకొని వెళ్ళారు. నైట్ వచ్చి అఫెన్స్ కమిట్ చేసి ఇమీడియట్గా ఫరారయ్యారు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇమీడియట్గా వాళ్ళని అప్రిహెండ్ చేయడం, ఈ ఎంటైర్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. సో ఎంటైర్ కేసులో మనకి మన సిఐ రాజోల్ అండ్ టీం అలాగే మన క్లూస్ టీం కూడా చాలా బాగా పనిచేసి విదిన్ అ వెరీ షార్ట్ టైం ఒక ఇంపార్టెంట్ అఫెన్స్ అండ్ గ్రేవ్ అఫెన్స్ని చాలా త్వరగా డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఈ ఆన్ దిస్ అకేషన్ ఐ మేక్ అ రిక్వెస్ట్ టు ఆల్ ద పబ్లిక్, ఈ సీసీటీవీ కెమెరాస్ అన్ని దగ్గరలో కూడా వీలైతే ఎక్కడెక్కడ మనకి ఇంపార్టెంట్ అనుకుంటున్నామో అన్ని దగ్గరలో కూడా కొంచెం ఇన్స్టాల్ చేసే విధంగా సహకరిస్తే ఇలాంటి అఫెన్సెస్ మనం ఇంకా చాలా త్వరగా డిటెక్ట్ చేయగలుగుతాం. సో దీంట్లో ఈ విషయంలో కొంచెం సహకరించాలని చెప్పి కూడా కోరుతున్నాం. అండ్ ఆన్ దిస్ అకేషన్ ఐ రివార్డ్ అండ్ అప్రిషియేట్ ది ఎంటైర్ టీమ్ అండ్ ఎస్డిపిఓ కొత్తపేట as well. ఇమీడియట్లీ రాగానే ఒక మంచి కేసుని ఛేదించారు. సో ఆన్ దాట్ ఐ జస్ట్ రివార్డ్ ది ఎంటైర్ టీమ్. సో మనకి సిఐ రాజోల్ అండ్ టీమ్ అలాగే మన ఫింగర్ ప్రింట్ అండ్ క్లూస్ టీమ్స్ కూడా వాళ్ళకు కూడా స్మాల్ రివార్డ్. సో దట్ ఈస్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. అండ్ క్వశ్చన్, సింగరేణిలో మారు పేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదార్ఖనిలో డిపెండెంట్లు ఆందోళన బాట పట్టారు. రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం డిపెండెంట్లు మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా గత 15 ఏళ్ల నుంచి 2,000 మంది మారుపేర్ల బాధితులు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తమ తండ్రులు సర్వీస్ పూర్తి చేసుకున్న అనంతరం మారుపేర్ల సమస్యలతో తమకు యాజమాన్య ఉపాధి కల్పించలేదని అన్నారు. ఈ విషయంలో సింగరేణి యాజమాన్యం పునరాలోచించి తమకు సంస్థలు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి ఏరియాలలో పాదయాత్ర చేసి కొత్తగూడెంలో సీఎండి బలరాంను కలుస్తామని అన్నారు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికే కొంగు బంగారమైనటువంటి సింగరేణి రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగులనిస్తున్నటువంటి సింగరేణి కార్మిక కుటుంబాలు ఇలా ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇలా మారు పేర్లకు సంబంధించినటువంటి విషయం 30 ఏళ్ళు
ఈ యొక్క సింగరేణిలో పనిచేసినటువంటి కార్మికులు వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని వాళ్ళు రిటైర్మెంట్లో వారసత్వ ఉద్యోగాన్ని డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆనాడు ఉద్యోగంలో చేరినప్పుడు చదువుకున్న వాళ్ళు కాదు, ఉద్యోగాలు చేయడానికి ఎవరు వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు ఇలా ఉద్యోగం మాకు వస్తుంది కదని ఆ రోజు పేర్లు ఏదో తప్పు చెప్పారు. ఆ పేర్లను మార్చండి అని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోరితే ఈ యొక్క నిర్ణయాన్ని సింగరేణి యాజమాన్యం తీసుకోవాలని సర్క్యులర్ జారీ చేసినా కూడా ఆనాడు ఎన్నికల సమయంలో ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 10 రోజులలోనే ఈ యొక్క సమస్యను పరిష్కారం చేస్తా, ఇదేం పెద్ద పని కాదు, ఇంత అన్యాయం ఉంటుందా, ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఏం చేయలేదు అనేది మాట్లాడిండు. వారసత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి మహానాయకుడే కేసీఆర్ గారు. ఆ వారసత్వ ఉద్యోగంలో చిన్న విజిలెన్స్ పెండింగ్తోని ఈ యొక్క విషయం జాప్యం అవుతా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీలను రైతులకు ఇచ్చినాయి, ఇవి కూడా హామీలను నెరవేర్చలేరు. 15 మంది ఎమ్మెల్యేలను గెలిపించండి సింగరేణిలో అన్నారు. కార్మికులందరూ కూడా మీ మాట నమ్మి మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా మీ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను గెలిపించారు. మరి ఆ ఎమ్మెల్యేలు ఇలా అసెంబ్లీలో మాట్లాడతలేరు. ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇలా శ్రీధర్ అనే తమ్ముడు చనిపోతే కూడా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు ఇది న్యాయమైంది, వాళ్ళ సొంత పిల్లలే రకరకాల కారణాల చేత ఈపీఐలో తప్పులు పడ్డ కారణం చేత ఇది తప్పుపడని చెప్పి భావించిండ్రు. మేము 2021-22లోనే అన్ని జాతీయ కార్మిక సంఘాలు ఒప్పందం చేసినాం. ఆ ఒప్పందం ఇప్పటికీ అమలు కాకుండా పెండింగ్లో ఉంది. వెంటనే సమస్య పరిష్కరించడానికి చొరవ చూపండి. ఇవ్వగలిగితే ఇస్తా అని చెప్పండి, ఇవ్వలేకపోతే ఇవ్వలేనని చెప్పండి. వాళ్ళు ఇప్పటికే 10-14 సంవత్సరాల నుంచి కొట్లాడుతూనే ఉన్నారు. ఇంకా ఎంతకాలం కొట్లాడాలి? వాళ్ళ తండ్రులు చచ్చిపోయినారు, కొడుకులు కూడా ఎవరైతే ఉద్యోగాలు పెట్టుకున్నారో వాళ్ళు కూడా సగం ముసలోళ్ళు అయిపోయారు. వీళ్ళ పిల్లలు ఎదుగుతూ ఉన్నారు. వీళ్ళు ఇంకో పనికి పోలేక, ఇంకో ఉద్యోగం చేరలేక రేపు మాపు అని ఆశతో ఎదురు చూస్తున్న కార్మికులకి ఇంకా నిరాశ మిగిల్చి మనం వాళ్ళు సావాల్సిన అవసరం లేదు. వాళ్ళు జబ్బులో పడే రందితోటే సచ్చే పరిస్థితిలో చాలామంది ఉన్నారు. అందుకే ఈ బదనామ యూనియన్లకు కానీ ప్రభుత్వానికి కానీ యాజమాన్యానికి వద్దు, వెంటనే సమస్య పరిష్కారానికి చొరవ చూపడానికి కోరుతా ఉన్నాం. ఇంకా దీన్ని ఎంతకాలం కూడా మీరు దానికి పెండింగ్లో పెట్టడానికి అవకాశం లేదు. ప్రభుత్వం చెప్పినా, ఆఖరికి లేబర్ ఆఫీసర్లు చెప్పినా, యూనియన్లు చెప్పినా కూడా యాజమాన్యం పెంచేయడానికి కారణం ఏంటో వెంటనే డైరెక్టర్లు చైర్మన్ దీన్ని వెంటనే నివృత్తి చేయాలని చెప్పి సిఐటిగా యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. 6 పేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల మీద ఎన్నో సంవత్సరాల నుంచి మేము సంబంధించిన ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఎన్నోసార్లు మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. కానీ వారు పట్టించుకోవడం లేదు. ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా మనం ఏదైతే చెప్పినామో దాన్ని వాళ్ళు అమలు చేస్తానని అన్నారు. దాని తర్వాత ఎలక్షన్ కోడ్ అనేది రావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు దీనికి గెలిచే ముందు అప్పుడు భూపాల్పల్లి సభలో కూడా నేను ఖచ్చితంగా పేరు మార్పిడి ఏమున్నది, దాన్ని చేయొచ్చు, 30 సంవత్సరాలు వాళ్ళ యొక్క తండ్రులే కదా చేసింది, దాన్ని లీగల్ డిపార్ట్మెంట్గా మాట్లాడి నేను వెంటనే ఎంపీలను ఎమ్మెల్యేలను గెలిపించినట్టే ఏది ఉంటే తక్షణమే నేను దాన్ని సింగరేణి అధికారులతో మాట్లాడి నేను చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పినటువంటి హామీ, మాకు ఇచ్చినటువంటి హామీ అది ఇప్పటి వరకు కూడా దాన్ని అమలుపరచలేకపోయారు. సార్ మీకు కూడా ఎన్నోసార్లు మేము పోస్టల్ ద్వారా కూడా ఎన్నోసార్లు మేము పంపించినా కూడా ఆ పోస్టు వెళ్ళిందా లేదా అని కూడా మా యొక్క సమస్య తీరినట్టుగా మా ఒక పత్రం కూడా మీకు చేరుకుందా లేదా అన్నట్టుగానే ఉన్నది. మా దాంట్లో మొన్న ఒక వ్యక్తి శ్రీధర్ అన్న అని చెప్పేసి ఇదే సమస్యతో చనిపోవడం జరిగింది. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడంలో గత 10 ఏళ్ల నుండి కేంద్రంలోని మోడీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కలగజేసుకొని పరిష్కరించాలని కోరుతూ జిల్లాలో ఉన్న అంగన్వాడీ టీచర్ ఆయాలు 4000 మంది లేఖలు పంపిస్తున్నట్లు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం కచేరిపేట సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాడాల పద్మావతి, ఎరుబంటి చంద్రవతిలు తెలిపారు. 2014 నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్కి బడ్జెట్లో నిధులు కేటాయింపు అనేది తక్కువగా చేసింది. 4 కోట్ల మంది పిల్లలకి, గర్భిణీలకి కూడా సేవలు అందిస్తున్నటువంటి ఈ ఐసిడిఎస్ పథకానికి నిధులు పెంచి ఐసిడిఎస్ని బలోపేతం చేయడానికి బదులుగా ఈరోజు పోషణ అని, సాక్ష్యం 2.0 అనే పేరుతో పథకాన్ని మార్పులు చేసి ఈరోజు నిధులు తగ్గిస్తూ ఉంది. ఈరోజు ఐసిడిఎస్ని నిధులు తగ్గించి నిర్వీర్యం చేయడం కోసం చూస్తున్నటువంటి ప్రభుత్వం ఐసిడిఎస్ సేవలు అందిస్తున్నటువంటి అంగన్వాడీలను గత 75లో ఏర్పడింది. 50 సంవత్సరాలు పూర్తవుతుంది ఐసిడిఎస్ వచ్చి. అయినప్పటికీ కూడా అంగన్వాడీలని క్రమబద్ధీకరణ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. ఈ సందర్భంగా మేము
ఆల్ ఇండియా ఇచ్చిన పిలుపు మేరకు మా యొక్క ఈ సమస్యల్ని రాష్ట్రపతి గారికి విన్నవించుకోవడం కోసం ద్రౌపది ముర్ము గారికి ఈరోజు లేఖలు అనేది రాయడం జరుగుతూ ఉంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో 3800 మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ఉన్నారు. వీరందరం కూడా ఈరోజు ద్రౌపది ముర్ము గారికి లేఖలు రాయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మేము అంగన్వాడీలని క్రమబద్ధీకరణ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అని చెప్పేసి, అలాగే ఇంతమంది పిల్లలకి సేవలు అందిస్తున్నటువంటి ఐసీడీఎస్ని క్రమబద్ధీకరణ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించే విధంగా చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ ద్రౌపది ముర్ము గారి ద్వారాగా తెలియజేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాము. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది 2022లో ఏప్రిల్ 4వ తారీఖున 3184 PPA నెంబరు అంగన్వాడీలని క్రమబద్ధీకరించాలి, వీళ్ళకి గ్రాట్యుటీ చెల్లించాలి, అంగన్వాడీలను కూడా ఉద్యోగులే కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులా గుర్తించాలని చెప్పేసి తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఈ తీర్పుని పక్కన పెట్టేసి ఈరోజు ప్రభుత్వాలు పని అయితే చేయించుకుంటున్నాయి తప్ప ఐసీడీఎస్ని రెగ్యులర్ చేద్దాము, అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించుదాము అనే ఒక అంశం ఏకోవసన లేదు. కాబట్టి ఇప్పటికైనా స్పందించి ఐసీడీఎస్ని రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేనిచో పోరాటాలే మాకు శరణ్యం తప్ప మరొక మార్గం లేదు. దీన్ని పురస్కరించుకొని ఫిబ్రవరి 13వ తేదీన ఢిల్లీలో ఆల్ ఇండియా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఫెడరేషన్ సదస్సు జరుగుతూ ఉంది. అక్కడికి లేఖలన్నీ కూడా మేము ఈరోజు రిజిస్టర్ పోస్ట్ ద్వారాగా పంపించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీలని క్రమబద్ధీకరించే ఆలోచన దిశగా చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. పత్రికాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. చంద్రావతి, కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి. బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు. కాంగ్రెస్, బీజేపీ ఖాళీ. రంగారెడ్డి జిల్లా అమన్ఘల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు. అమన్ఘల్ మున్సిపాలిటీ పరిధిలోని చంద్రయాన్పల్లి, చిన్నతండ, పెద్దతండ, శ్రీరామ్నగర్ తండాలో కాంగ్రెస్, బీజేపీ ఖాళీ. బీఆర్ఎస్ సీనియర్ నేత ప్రత్యానాయక్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్లో భారీ చేరికలు. 40 సంవత్సరాలు బీజేపీ, కాంగ్రెస్లో పనిచేసిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు బీఆర్ఎస్లో చేరిక. बीजेपी और पार्टी मैनेजर स्वागतम శ్రీకాంత్ बीजेपी बूथ అధ్యక్షుడు स्वागतम सुस्वागतम దశ పార్టీలో పనిచేసిన సీనియర్ జయశ్రీను దశరథ్ సీనియర్ నాయకులు ఇవాళ మన కార్యకర్త మన బీజేపీ సీనియర్ జయచందర్ స్వాగతం సుస్వాగతం. ఈ సీనియర్ నాయకులు స్వాగతం సుస్వాగతం. సద్య వచ్చినందుకు గారికి దూరంగా స్వాగతం తెలియజేసుకుంటున్నాం. ముందుకు వచ్చినందుకు సుస్వాగతం. మీకు కూడా మహిళ సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం.
తిరుపతి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం నందు రుద్రపాదాల వద్ద ఉన్న చతుర్ముఖ సూర్య భగవాన్ ఆలయంలో రథసప్తమి సందర్భంగా శ్రీ చతుర్ముఖ సూర్య భగవాన్ స్వామి వారికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో శ్రీ చతుర్ముఖ సూర్య భగవాన్ స్వామి వారికి ప్రత్యేకంగా అభిషేకించి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకులు కరుణాకరన్, గురుకుల్ దేవస్థానం పురోహితుడు అర్ధంగి, ప్రధాన అర్చకులు కరుణాకరన్, గురుకుల్ దేవస్థానం పురోహితుడు అర్ధగిరి, టెంపుల్ సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, ఇన్స్పెక్టర్ హరి యాదవ్ మరియు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ గురు द्वारा श्री परमेश्वर मुद्देश्य परमेश्वर प्रजादेवी समेत श्री सूर्य नारायण स्वामिनः सन्निधौ समक्षे सप्तम्यां शुभदिनौ वासनः वासनस्तु पुष्पार्पयामि ओम शुभकाय नमः विनायकाय नमः ब्रह्मदेवाय नमः नारायणाय नमः बालचन्द्राय नमः राजपदये नमः ओम हस्तपदये नमः ओम सकल देवताय वरदाय नमः ज्ञान देवता आदित्येन समेन जामरि महेश कृष्णास्ताभ्या आदित्य बाबा भयामि श्री सूर्य नारायण ओम
జరిగిన కులగణన వివరాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణలో కులగణన సర్వే చేసిన జనాభా 3,57,77,554. మొత్తం కుటుంబాలు 1,12,15,134. కులగణన ప్రకారం ఎస్సీల జనాభా 61,84,319, 17.43%. ఎస్సీల జనాభా 37,05,929, 10.45%. బీసీల జనాభా 1,64,900, 179, 46.25%. బీసీ ముస్లింలు 35,76,588, 10.8%. ఓసీ ముస్లింలు 8,80,424, 2.48%. మొత్తం ముస్లిం జనాభా శాతం 12.56%. ఓసీల జనాభా శాతం 15.79%. 1,319, 17.43% population. Scheduled tribes population 37,05,929. Population percentage 10.45%. BC other than Muslim minority is 1,64,09,179. BC population percentage other than Muslim minorities 46.25. Muslim minorities BCs are 35,76,588. Population BC Muslim population is 10.08%. Muslim OC population is 8,80,424, percentage of 2.48. Total Muslim percentage in the state is 12.56%. Total OC population in the state, Muslim minority is 2.48 and other OCs are 13.31. Total OC population in the state is 15.79%. Total households in the state 1,15,71,457. Total households surveyed 1,12,15,134. This is the main summary of the report. తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు రథసప్తమి సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసన్నంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారు సూర్యప్రభ చప్పర వాహనాలపై నగరోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ మరియు దేవస్థానం అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.